ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ప్రాన్స్ ఇంకా ఎగ్ కర్రీ అయితే ఈ వీడియోలో ఎలా చేయాలో మనమైతే చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని చిటికెడ పసుపు కూడా వేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రాన్స్ కూడా ముందుగా నీట్గా శుభ్రం చేసుకొని అందులో చిటికెడ పసుపు అయితే వేసుకొని కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఎగ్ ఫ్రై చేసిన ఆయిల్లోనే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు ఉల్లి కాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా అయితే కర్రీలో వేసుకుంటే కర్రీ అనేది అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలతో పాటు ఉల్లి కాళ్ళు కూడా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి కాసేపు, బాగా ఫ్రై అయ్యేంత వరకు. బాగా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న రొయ్యల్ని అయితే ఇప్పుడు వేసుకోవాలి. రొయ్యల్ని శుభ్రం చేసుకుంటున్నప్పుడు రొయ్యల్లోని బ్లాక్ కలర్లో పైన ఇంకా కింద కూడా బ్లాక్ కలర్ నరం అయితే ఉంటుంది, అది తీసేసి అయితే శుభ్రం చేసుకోవాలి. రొయ్యలన్నీ వేసేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకొని అందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ప్యాకెట్లోది కాకుండా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే కర్రీస్లోకి బాగుంటుంది. అల్లం పేస్ట్ వేసుకున్నాకైతే కాసేపు అయితే మగ్గనివ్వాలి, అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అంతా అయితే ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే మనం గరం మసాలా ఇంకా ధనియాల పొడి అయితే వేసుకొని మొత్తం అంతా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం స్పైసీనెస్ ఎంత తింటామో అంత కారం అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది. చిటికెడు పసుపు కూడా వేసుకొని అయితే మొత్తం అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు నుంచి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని అయితే కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత నాన్ వెజ్ కర్రీస్కి కొత్తిమీర లేకపోతే అసలు బాగోదు కదా, అందుకే మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీర అనేది ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్గా అయితే ఉంటుంది. రొయ్యలు ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మొత్తం కర్రీ అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. మీలో ఎంతమందికి ఎగ్ ఇంకా ప్రాన్స్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కర్రీ మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అయితే కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేసుకోవాలి. కర్రీ ఉడికేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కర్రీని ఉడకనివ్వాలి. కర్రీ అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడకనివ్వాలి. అంతే, మనకెంతో ఇష్టమైన ఎగ్ ఇంకా ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.